ఈరోజు మనం మన ఓపీడీకి వచ్చిన ఒక కేస్ గురించి డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ స్పందన, ఐ స్పెషలిస్ట్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్. ఒక 55 ఇయర్ ఓల్డ్ మేల్ పేషెంట్ తనకి దూరం మరియు దగ్గర చూపులో సమస్య ఉందని మన ఓపీడీకి వచ్చారు. కంటికి సంబంధించి వేరే ఎటువంటి సిమ్టమ్స్ లేవు. మనం చూపు పరీక్ష చేసినప్పుడు కుడి కంట్లో 6/36 అంటే ఒక మోడరేట్ విజన్ లో, ఎడమ కంట్లో PL పాజిటివ్ అంటే కంటికి దగ్గరగా ఒత్తిడి పరీక్ష చేసినప్పుడు కుడి కంట్లో 36, ఎడమ కంట్లో 40 mm ఆఫ్ HG ప్రెషర్స్ రికార్డ్ అయ్యాయి. నార్మల్ గా కంట్లో ఒత్తిడి 10 నుండి 20 mm ఆఫ్ HG మాత్రమే ఉంటుంది. ఫర్దర్ గా హిస్టరీ తీసుకున్నప్పుడు తన బ్రదర్ కి కూడా సిమిలర్ గా ఫైండింగ్స్ ఉండడం 2 కళ్ళల్లో, అది నీటి కాసలుగా నిర్ధారణ అవ్వడం జరిగింది. సో ఈ కేసు ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, గ్లాకోమా అనే సమస్యలో ఎటువంటి లక్షణాలు మనకి కనిపించవు. చూపు మందగించే సమయానికి నర్వ్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. గ్లాకోమాతో కోల్పోయిన చూపు తిరిగి రాదు. అందుకని 40 ఇయర్స్ పైబడ్డ వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లాకోమా అంటే ఇంట్లో ఎవరైనా సిబ్లింగ్స్ కి గానీ పేరెంట్స్ కి గానీ గ్లాకోమా నిర్ధారణ అయిన వాళ్ళు ఖచ్చితంగా కంట్లో ఒత్తిడి పరీక్ష అలాగే నరం పరీక్ష చేయించుకోవాలి. లక్షణాలు లేవు అనుకోవద్దు. గ్లాకోమా డయాగ్నోసిస్ ఆలస్యం అయితే చూపు తిరిగి రాదు. థ్యాంక్ యూ.